మీరు యాడ్ చూసిన వెంటనే మీ ముఖంపై చిరునవ్వు వచ్చిందా? లేదా ఒక బ్రాండ్ గురించి ఎప్పటికీ మరిచిపోలేనిది అనిపించిందా? అలా జరిగిందంటే ఆ బ్రాండ్ ఖచ్చితంగా ఈ 5 మార్కెటింగ్ అస్త్రాల వాడకంలో మాస్టర్. నెంబర్ 1, హుక్. గుర్తుండిపోయే మాట. హుక్ అనేది ఒక చిన్న పవర్ఫుల్ సెంటెన్స్. ఒక్కసారి వినగానే చూసిన వారికి ఒక పాఠంగా మిగిలిపోతుంది. థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. ఈ లైన్ వినగానే మన మెదడులో ఒక స్పార్క్ కలుగుతుంది. మీ బిజినెస్ లేదా ఉత్పత్తికి కూడా అలాంటి హుక్ ఉండాలి. హుక్ అంటే గుర్తింపు ప్లస్ ఆకర్షణ. ఒక మంచి హుక్ ఉంటే యాడ్ ఒక్కసారి చూస్తే చాలు, జనం గుర్తుంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమూల్ యాడ్స్ చూసారా? అటర్లీ బటర్లీ డెలీషియస్. ఇది చిన్నగా ఉన్న జనాల గుండెల్లో నిలిచిపోయింది. నెక్స్ట్ నెంబర్ 2, కాల్ టు యాక్షన్. CTA, చేసేలా చెప్పాలి. వారు చూశారు, ఆసక్తి కనబరిచారు, కానీ ఇప్పుడు చేయాల్సినది ఏమిటి? ఒక క్లియర్ కాల్ టు యాక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు బుక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, దిగువ కూపన్ ఉపయోగించండి. CTA లేకపోతే కస్టమర్ చూస్తాడు కానీ ముందుకు పోడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లెక్సీ పైన టూనిస్ బర్గర్స్ ఆర్ ద బెస్ట్ అంటే సరిపోదు. కింద ఎగ్జిట్ 25 తీసుకొని రైట్కి తిరగండి అంటే ఆ వ్యక్తి అక్కడికి వెళ్తాడు. CTA అంటే దిశ ప్లస్ చర్య అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 3, నరేటివ్. కథల శక్తి. జనాల మనసులను కదిలించే బలమైన సాధనం. మీ బ్రాండ్ వెనుక ఉన్న కథను చెప్పండి. స్ట్రగుల్స్ని, సక్సెస్ని, ఇన్స్పిరేషన్ని. కథల వల్ల గాఢమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ బోట్ నోస్టియాలజీని అమ్ముతుంది. పాత రోజులు గుర్తు చేసేలా ఉంటాయి వీడియోలు. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ జీవించండి అంటుంది. మీ ఉత్పత్తి వెనుక ఉన్న భావనను చెప్పండి. ఇది కస్టమర్ని మీలో భాగంగా మార్చుతుంది. లక్ష్యం మీద దృష్టి పెట్టావు కదా, అలాగే ఈ ఛానల్పై కూడా ఒక్కరినేసి ఉంచు. లైక్ కొట్టు, షేర్ చేయి, కమెంట్తో మాట్లాడు. ఎందుకంటే విజయం 1, జ్ఞానం 2. ఒంటరిగా నడవవు. నెక్స్ట్ నెంబర్ 4, కాంట్రవర్సీ. చర్చకు దారితీసే అంశం. కొన్ని బ్రాండ్లు డిఫరెంట్గా కనిపించడానికి వాదనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఉండే విషయాలను ఎంచుకుంటాయి. ఇది రిస్క్ అయినా సరిగ్గా వాడితే బ్రాండ్కు విపరీతమైన ఎక్స్పోజర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో MCBC యాడ్స్ను ట్రోలింగ్ వచ్చినా జనాల దృష్టిని ఆకర్షించాయి. అంటే ఏమిటి? చర్చ మొదలైతే బ్రాండ్ గుర్తింపు పొందింది. కాంట్రవర్సీ అంటే అటెన్షన్ ప్లస్ అవేర్నెస్. నెక్స్ట్ నెంబర్ 5, రెప్యుటేషన్. మాట విని పెరిగే మార్కెట్. మీరేం చెప్పారనే దానికంటే జనాలు మీ గురించి ఏమనుకుంటారన్నదే ముఖ్యమైనది. మీ కంపెనీకి మంచి పేరు రావాలి అంటే కన్సిస్టెంట్ క్వాలిటీ, ట్రస్ట్ అండ్ సర్వీస్ అవసరం. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మార్కెట్ నుంచి బయటపడడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, టాటా బ్రాండ్ దశాబ్దాల నుంచి నమ్మకమైన బ్రాండ్గా నిలబడింది. వాళ్ళ రెప్యుటేషనే వాళ్ళకి USP. రెప్యుటేషన్ అంటే లాంగ్ టర్మ్ మార్కెటింగ్ అసెట్. మీ బిజినెస్లో బ్రాండ్గా నిలబడాలంటే ఈ 5 కాన్సెప్ట్ని మీ స్ట్రాటజీలో కలిపేయండి. ఇప్పటి వరకు మనం మార్కెటింగ్ అనే చాప్టర్లో 21 కాన్సెప్ట్ల గురించి తెలుసుకున్నాం కదా. వీటిని ఎంత వీలైతే అంత క్విక్గా రివిజన్ చేసుకుందామా? నెంబర్ 1, అటెన్షన్. దృష్టి ఆకర్షణ. కస్టమర్ దృష్టిని ఆకర్షించడం మొట్టమొదటి మెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకర్షణీయమైన యాడ్స్ను డిఫరెంట్గా డిజైన్ చేయడం. నెంబర్ 2, రెసిపిటివిటీ. అంగీకారత. కస్టమర్ మైండ్ సెటప్. వారు వినడానికి, చూసేదానికి రెడీగా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ టైంలో కాఫీ యాడ్స్ బాగా పనిచేస్తాయి. నెంబర్ 3, రిమార్కబిలిటీ. విలక్షణత. మీ ప్రోడక్ట్లో ఏం ప్రత్యేకత? ఫర్ ఎగ్జాంపుల్, పేపర్ బోర్డు. గుర్తుండిపోయే నోస్టాలజీ టచ్. నెక్స్ట్ నెంబర్ 4, ప్రాబబుల్ పర్చేజర్. ఎవరు ఎక్కువగా కొనగల అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, బేబీ ప్రోడక్ట్స్కు కొత్తగా తల్లిదండ్రులైన వ్యక్తులు. నెక్స్ట్, ప్రీ ఆక్యుపేషన్. నిమగ్నత. కస్టమర్ మనసు ఎటు చూస్తుంది? వారికి ఏం అవసరం? ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ లాస్ కోసం తక్కువ టైంలో ఆశించే ఫలితం. నెంబర్ 6, లెవెల్ ఆఫ్ అవేర్నెస్. కస్టమర్కు మీ ప్రోడక్ట్ గురించి, సమస్య గురించి ఎంత తెలుసు, ఎలా తెలుసు? నెంబర్ 1, తెలియదు. 2, సమస్య తెలుసు, పరిష్కారం తెలియదు. ప్రోడక్ట్ తెలుసు, పూర్తిగా తెలియదు. నెక్స్ట్ నెంబర్ 7, ఎండ్ రిజల్ట్స్. వాళ్ళకు మీ ప్రోడక్ట్ వల్ల ఏం లాభం? ఫర్ ఎగ్జాంపుల్, జిమ్ అంటే మజిల్స్ కాదు, కాన్ఫిడెన్స్. నెక్స్ట్ నెంబర్ 8, డెమోన్స్ట్రేషన్. మీ ప్రోడక్ట్ను చూపించడం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ చూపించడం ద్వారా. నెక్స్ట్, క్వాలిఫికేషన్. అర్హత. మీ కస్టమర్ ఎలిజిబిలిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ సాలరీడ్ పీపుల్ ఎలిజిబుల్ ఫర్ EMI. నెక్స్ట్ నెంబర్ 10, మార్కెట్ ఎంట్రీ పాయింట్. కస్టమర్ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీ శాంపుల్ ద్వారా మొదలవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11, అడ్రెసబిలిటీ. మీరు స్పెసిఫిక్గా గ్రూప్ను టార్గెట్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో మాత్రమే యాడ్ను చూపించడం. నెంబర్ 12, డిజైర్. ఆకాంక్ష. మీ ప్రోడక్ట్ కావాలని కోరిక కలిగించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్ అంటే స్టేటస్ అనిపించాలి. నెక్స్ట్ నెంబర్ 13, విజువలైజేషన్. కస్టమర్ తన భవిష్యత్తులో మీ ప్రోడక్ట్తో ఉన్న జీవితాన్ని ఊహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్ యాడ్, డ్రీమ్ హోమ్ చూపించడం. నెక్స్ట్ నెంబర్ 14, ఫ్రేమింగ్. కాంటెక్స్ట్ను క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఆర్డర్ చేస్తే మాత్రమే డిస్కౌంట్ అని చెప్పడం. నెక్స్ట్ నెంబర్ 15, ఫ్రీ. ఉచితంగా ఇచ్చే ద్వారా ట్రై చేయించే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్, బై 1 గెట్ 1 అని చెప్పడం. నెక్స్ట్, పర్మిషన్.
కస్టమర్ అనుమతితోనే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ సబ్స్క్రైబ్ చేయడం. అలాగే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా చివరి 5 మార్కెటింగ్ కాన్సెప్ట్ల గురించి, మొత్తం 21 కాన్సెప్ట్లని మార్కెటింగ్కి సంబంధించినవన్నీ. సో మీ బిజినెస్ బ్రాండ్ బలంగా నిలబడాలంటే ఈ 21 కాన్సెప్ట్లను మీ స్ట్రాటజీలో మిక్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన చదువుకుందాం లాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.